కుక్కకి బిస్కెట్లేసి కూర్చోబెట్టినట్టు మీ నాన్నకి డబ్బులేసి కూర్చోబెట్టాడే. ఆ కుక్క రంగనాథన్ చెప్పినట్టు వింటుంది, ఈ కుక్క మీ పిన్ని చెప్పినట్టు వింటుంది. నిన్ను తీసుకెళ్లి నీ మీదకి కుక్కను వదులుతారా వాళ్ళు? నానమ్మ, నేను చెప్పేది విను. అనవసరంగా వాళ్ళని అడిగి సమస్య పెద్దది చేయకు. నువ్వు నోరు మీయవే. కాసేపు ఆ ఇంటికి వెళ్తే ఇంత గతి పట్టింది. జీవితాంతో ఆ ఇంట్లో ఎలా బతుకుతావే నువ్వు? నానమ్మ, నా మాట పూర్తిగా విను. నిన్ను మాట్లాడుతున్నానా? ఒరేయ్ రామ్మూర్తి, ఎక్కడ చచ్చావురా నువ్వు? ఆగరా, ఆగో. దాని కాలికి ఎంత దెబ్బ తగిలిందో చూసావా? దాని మీదకి కుక్కను ఉసిగొలిపి దాన్ని భయపెట్టి మీరిద్దరు మూడు పెళ్ళాలు తమాషా చూస్తున్నారా? నానమ్మ, కుక్క ఉన్న విషయం వాళ్ళకి తెలీదు. అబ్బా నువ్వు ఆగవే. ఇదిగోరా, ఈ పాపం అంతా మీరే అనుభవించారు. అమ్మా ఏమండి, మీరు ఊరుకోండి. రేయ్, ఇప్పుడు చెప్తున్నాను విను. ఆ రంగనాథం దీని భర్త కాలేడు. దీనికని ఎవరో ఒక అబ్బాయి ఎక్కడో అక్కడ పుట్టే ఉంటాడు. ఎక్కడున్నా దీన్ని వెతుక్కుంటూ వచ్చి దీని మెళ్ళ తారి కట్టేది వాడే. ఇది నిజంరా. పదమ్మా. లావణ్య, నూనె కొంచెం తగ్గించు. సరే అమ్మా. పూజ, చక్కగా కూర్చుని చపాతీ తింటావా? బాబాయ్ వచ్చాకనే తింటా. బాబాయ్ ఎప్పుడు వస్తాడో నువ్వెప్పుడు తింటావు? పెందలాడే తిని పడుకుంటేనే కదా పొద్దున్నే లేచి స్కూల్కి వెళ్లేది. రేపు స్కూల్కి లీవ్ నానమ్మా. స్కూల్కి లీవా? ఎందుకమ్మా? రేపు మీ ముగ్గురు లోపలికెళ్ళు, వెళ్ళి హోంవర్క్ చేసుకో. వదిలితే చాలు వసపెట్టలా మాట్లాడుతూనే ఉంటావు. ఏ లావణ్య, బాబాయ్ రాగానే నన్ను కలవని చెప్పవే. అలాగే మేడం గారు. ఓకే. సుధా, అభిన్ వచ్చి తినమని చెప్పమ్మా. ఆయన ఇంకా రాలేదు. ఇంకా రాలేదా? ఎక్కడికెళ్ళాడు? కార్ తీసుకుని ఎక్కడికో వెళ్లారు. ఏంటి, కారు తీసుకుని వెళ్ళాడా? ఆ కారు కొని 10-15 రోజులే అయింది. అది తీసుకుని ఒక్కడే వెళ్ళాడా? అయినా నువ్వెలా వెళ్ళనిచ్చావు? కార్ కొని 15 రోజులే అయింది. కానీ మీ అబ్బాయికి 32 సంవత్సరాలు వచ్చాయి. 18 సంవత్సరాలకే కార్ నడపచ్చని గవర్నమెంట్ వాళ్ళు లైసెన్స్ కూడా ఇస్తున్నారు. ఈ వయసులో ఆయన కార్ నడిపితే మీరెందుకు భయపడ్డాం? వాడికి ఎన్నేళ్లైనా నాకు పసిబిడ్డే. పైగా వాడు సుబ్రహ్మణ్యంలాగా ధైర్యం కలవాడు కాదు, కాస్త మెతక మనిషి. వాడు చిన్నప్పటి నుంచి చాలా నాజుగ్గా పెరిగాడు. ఊరికినే అలసిపోతాడు, జ్వరం వస్తుంది. రాత్రి పగలు జాగ్రత్తగా కంటికి రెప్పలా పెంచాను. నా భయం నాకుంటుంది. ఇలా భయపడేలా పెంచారు కాబట్టే ఆయన ఇప్పుడున్న పరిస్థితికి తీసుకురావటానికి నేను కష్టపడాల్సి వచ్చింది. మగపిల్లాడిని ధైర్యం నూరు పోసి పెంచకుండా మీరు చెప్పిన దానికల్లా తలాడించేలా పెంచారు. ఒంటరిగా ఒక చోటికి వెళ్లాలంటే భయం, కార్ నడిపితే భయం, బైక్ నడిపితే భయం, అన్నింటికీ భయమే. పెళ్ళై నేనొచ్చిన కొత్తల్లో ఇంకా భయమే. నేనే కాస్త ధైర్యం చెప్పాను. ఇప్పుడు కాస్త మారారు. చూసావా అది ఎలా మాట్లాడి వెళ్ళిందో? నాకు పిల్లల్ని పెంచడం తెలియదట. తెలియకుండానే ఇంత పెద్దవాళ్ళయ్యారా? సర్లే అమ్మా, వదిలే. వదిన నగలు తాకట్టు పెట్టే కదా అన్నయ్య చేత డిపార్ట్మెంటల్ స్టోర్ పెట్టించింది. అందుకని అది వాణ్ణి గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తుంది. అది తప్పు కాదా? సర్లే, వాడు అలాగే తయారయ్యాడు. అమ్మా, ఎందుకమ్మా అన్నిటికీ బాధపడతావు? వదిన్ని నువ్వు కోడలు అనుకుంటేనేగా ఇబ్బంది. కూతురనుకో ఏ తేడా అనిపించదు. నువ్వెప్పుడు దాన్నే సమర్థిస్తావులే. పోను నువ్వు దానిలాగానే తయారవుతున్నావు. అయినా అభిమన్యు సుబ్రహ్మణ్యం కలిసి సంపాదిస్తేనే కదా నీ పెళ్లి చేయగలిగేది. ఇప్పుడెందుకమ్మా నా పెళ్లి గురించి తలుచుకుంటావు? అన్నయ్య పెళ్లి అయ్యాకే కదా నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాను. ఊరికే పెళ్ళు సెతకు. ఇదొకటి, పెళ్లే వద్దంటుంది. అమ్మా, ఒరే అభి, నువ్వు ఒంటరిగా బండి నడుపుకుంటూ రావడం ఎందుకు? ఓ డ్రైవర్ని పెట్టుకోకూడదు? చిన్న బండే కదమ్మా, స్కూటర్ నడిపినట్టే. దీనికి ఎందుకు అంతలా భయపడతావు? సర్లే, కూర్చో. వేడివేడిగా నా చేత్తో చేసిన 4 చపాతీలు తిందుగాని. పర్వాలేదమ్మా, నేను స్నానం చేసొస్తాను. నువ్వు చేసిన చపాతీలు చల్లారినా కూడా చాలా బాగుంటాయి. విన్నావా లావణ్య?
విన్నావా వాడన్న మాటలో నేను చేసిన చపాతీలు చల్లారిపోయినా బావుంటాయట. ఇప్పుడు వాడు మారిపోయాడు. అయినా అది లేకుండా వాడు మనతో కలిసి ఎప్పుడు తిన్నాడు గనక. సర్లే, నా మొహం చూస్తావేంటి, వెళ్ళి చపాతీలు కాల్చు. ఏమండి, రేపు పూజకి కావాల్సిన సామాన్లన్నీ కొన్నారా? అన్ని నువ్వు చెప్పినట్టే కొని కారులో పెట్టాను. మీ అమ్మేమైనా అడిగిందా? కారు నువ్వు నడకపోతే డ్రైవర్ని పెట్టుకోవచ్చు కదా అంది. రేపు పూజ గురించి అమ్మతో చెబుదామా? ఎప్పుడు చెప్పాలో ఎలా చెప్పాలో నాకు తెలుసు. ముందు మీరు తిని పడుకోండి, రేపు ఉదయాన్నే వెళ్ళాలి. లావణ్య, ఏ లావణ్య, నీ ఫ్రెండ్ గిఫ్ట్ ఇవ్వాలన్నావుగా, ఇదిగో తీసుకెళ్ళి ఇవ్వు. ఏంటి గిఫ్ట్? హే పిచ్చి మద్దు, గిఫ్ట్ ఏంటని అడగకూడదు. జనరల్గా తీసుకునే వాళ్ళకి సస్పెన్స్, ఇప్పుడు ఇచ్చేదానివి నీకు సస్పెన్సే. తీసుకెళ్ళి ఇవ్వు. అమ్మా, నాకు 2 చపాతీలు చాలమ్మా. ఎందుకురా? ఏం లేదమ్మా, సాయంత్రం మా ఫ్రెండ్ గణేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ అమ్మ కొంట్లో బాగాలేదని వాడితో వెళ్ళి తిన్నానులే. ఏమైందిరా? తెలీదమ్మా, 3 రోజుల క్రితం చూసినప్పుడు బానే ఉంది. సడన్ గా గుండె నొప్పి అంటే హాస్పిటల్లో చేర్పించారు. సాయంత్రం వెళ్ళి చూశాను. వయసు మీద పడితే అంతేరా, ఏ టైంలో ఏం జరుగుతుందో తెలీదు. రేపు నా పరిస్థితి కూడా అంతే. అమ్మా, నేను చెప్తున్నాను కదా, నీకలా ఏం జరగదు. 110 సంవత్సరాల వరకు ఇలా టేబుల్ ముందు కూర్చొని చపాతీలు చేస్తూనే ఉంటావు. అవునమ్మా, అన్నయ్య వదిన వచ్చేసారా? ఇందాకే వచ్చారన్నయ్య. ఓ, పూజ నిద్రపోతుందా? నువ్వు రాకుండా అది ఎప్పుడు నిద్రపోయింది? నువ్వు వచ్చాకే తిందామని వెయిట్ చేస్తుంది. వెరీ గుడ్, అయితే ఇది ఇచ్చేసి వస్తాను. అన్నయ్య, నువ్వు ఐస్ క్రీమ్ తెచ్చావు, వదిన దగ్గర తిట్లు తప్పవు. అది రోజు వాడికి అలవాటేగా. అమ్మా, అది ఈ వయసులో కాకపోతే ఇంకే వయసులో తింటుందే. పాపనైనా ఎంజాయ్ చేస్తూ తిన్ని. ఎలాగో వదిన నన్ను డైరెక్ట్గా తిట్టలేదు. ఏదన్నా అనాలన్నా అన్నతో చెప్పేగా అనిపిస్తుంది అన్ని. ఊరే అన్నయ్య, తిట్లు తింటూ మళ్ళీ మళ్ళీ ఆ పనే ఎందుకు చేయడం అని. నా గురించి ఎవరు ఏమన్నా నాకు దిగులేదే. నా చుట్టూ ఉండేవాళ్ళు హ్యాపీగా ఉండాలి, అదే నా థియరీ. అయినా నా సంగతి నేను చూసుకుంటాగా, వదిలేండి. పూజ, వీడు మారడు. పూజ, పూజ, మై లిటిల్ ఏంజల్ పూజ. బాబాయ్, పూజ, ఇదిగో నీకోసం ఐస్ క్రీమ్. సుబ్బు, లోపలికి రారా. పర్లేదులే అన్నయ్య, పూజను చూద్దామని వచ్చాను. మమ్మల్ని చూడొచ్చు, రారా రా. పద 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 పద. హాయ్ వదినా, నైటీ కొత్తదా? లేదు, కొని చాలా రోజులైంది, ఈ రోజే వేసుకున్నాను. ఏ అభి, నువ్వే కొనిచ్చావా? అవునరా. వదిన చూడు ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఆమెకి ఇలాంటి లైట్ కలర్ సూట్ అవ్వరా, అందుకే ఇన్నాళ్ళు వేసుకోకుండా బీరోలో పెట్టిందేమో. సర్లే గాని 15,000 అకౌంట్లో ఏమన్నాను, వేసావా? అది ఉదయాన్నే చెప్పాను, ఈ పాటికి పాస్ అయిపోయి ఉంటుంది. ఏం లేదురా, షాప్కి మెటీరియల్ సప్లై చేసే వాళ్ళకి చెక్ ఇచ్చాను, అందుకే అడిగాను. అబే, నా బ్యాంకే కదా, వదిలేయ్, నేను చూసుకుంటానుగా. గుడ్ నైట్ అభి. గుడ్ నైట్ వదినా. బాయ్ పూజ. బాయ్. ఏ కమ్ హియర్, ఐస్ క్రీమ్ బాగుందా? ఏమండి, మీ తమ్ముడి చేతికి డబ్బు ఇవ్వద్దని ఎన్నిసార్లు చెప్పుంటాను, మళ్ళీ మళ్ళీ అలాగే చేస్తారేంటి? దయచేసి సుబ్బుని నమ్మి డబ్బులు ఇవ్వకండి. ఇచ్చొకసారి ఇబ్బంది పడ్డాం కదా. అదెప్పుడో 6 నెలల క్రితం, అయినా అప్పటికి వాడే కట్టాడు కదా. ఏదో నెంబర్ తప్పు వేశాడు, తెల్లారి క్రెడిట్ అయింది కదా. 7 సంవత్సరాల నుంచి వేస్తున్నాం తీస్తున్నాం, ఎప్పుడూ లేంది ఆ రోజు మాత్రమే నెంబర్ ఎందుకు తప్పుపోతుంది? ఏదైనా డబ్బు విషయంలో మీ తమ్ముడికి జాగ్రత్త లేదండి. వాడికి జాగ్రత్త లేదు అంటూ మరి మీ బంధువుల అమ్మాయిని ఎందుకు సంబంధం చూస్తున్నావు? దానికి 2 కారణాలున్నాయి. మనిషిని దూరంగా ఉంచాల్సినంత చెడ్డవాడైతే కాదు, పెళ్లి కాలేదు కాబట్టి బాధ్యత తెలియకలా ఉన్నాడు. చాలా పెద్ద ఫ్రెండ్ సర్కిల్, పెళ్లి చేస్తే ఇలాంటి చిన్న చిన్న తప్పులకి చెక్ పెట్టేస్తాడు. అంతేకాదు, మీ తమ్ముడికి పెళ్ళయి ఇంటికో కోడలొస్తే అప్పుడు మనం ఇంట్లో ఉండాల్సిన అవసరమే లేదు, వేరేగా వెళ్ళొచ్చు. ఏంటి సుధా, లావణ్యకి పెళ్లి కాకుండా వాడికి పెళ్లి ఏంటి? లావణ్య కూడా పెళ్లిడికి వచ్చింది కదా. లావణ్య పెళ్లి జరగాలి అంటే ముందు మీ తమ్ముడి పెళ్లి జరగాలి. లావణ్యకి సంబంధాలు చూడాలంటే 4 ఏళ్లకు వెళ్ళాలి రావాలి. మీ అమ్మ ఒంటరిగా ఎలా వెళ్ళగలదు? వెంట ఓ సుమంగలు కావాలి కదా. నేను మీరు వెళ్ళొచ్చు. అలా వెళ్తే ఖర్చు మొత్తం మన్నెత్తినే పడుతుంది. మనం ఇంటి బాధ్యతగా ఏం చేయాలో 7 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాం కదా. మనకే ఓ అమ్మాయి ఉంది, మరో 10 ఏళ్లలో అది కూడా పెళ్లిడికొస్తుంది. దానికి పెళ్లి చేయాలంటే మనం దాచుకోవాలి కదా. లావణ్య పెళ్లి బాధ్యత మీ తమ్ముడిని తీసుకొనివ్వండి.
మనకి బిజినెస్ లో ఏదో లాభం వస్తుంది, కాదండం లేదు. కానీ మీ తమ్ముళ్ళ గ్యారంటీ ఇన్కమ్ కాదు కదా. రేపు ఒకవేళ సడన్ గా నష్టం వస్తే ఆ తర్వాత ఎవరు బాధ్యతగా చూసేది? అతను బ్యాంక్ లోన్ తీసుకునైనా మీ చెల్లి పెళ్లి చేయొచ్చు. అందుకే మీ తమ్ముడికి మా బంధువుల అమ్మాయిని చూసేది. మీ అమ్మకు నచ్చకపోతే చేయగలిగేదేం లేదు. ఏంటండి ఆడపిల్లల ఇంతసేపు స్నానం చేసేది? అయిపోయిందిలే సుధా. సుధా, నేను ఏ డ్రెస్ వేసుకోవాలి? ఏ షర్ట్లను డబ్బులు పెట్టలేదు. నేను డబ్బులు పెట్టుకుంటే మీరు షర్టే వేసుకోరా? అది కాదు సుధా, 7 సంవత్సరాల నుంచి అలవాటు చేసిందే కదా. నువ్వే షర్ట్లో డబ్బులు పెడితే ఆ షర్ట్ వేసుకోవాలనే కదా అనుకుంది. ఒకవేళ నేను షర్ట్లో డబ్బులు పెట్టడం మర్చిపోతే మీరు షర్ట్ వేసుకోకుండానే వెళ్ళిపోతారా? అలా కాదు సుధా, ఏ పాయింట్ కలర్కి ఏ షర్ట్ బాగుంటుందో నీకు బాగా తెలుసు. అందుకే నీ మాట ప్రకారం షర్ట్ వేసుకెళ్లేది. అదీ కాక నువ్వు సెలెక్ట్ చేసి ఇస్తే వేసుకోవడం నాకు సెంటిమెంట్ కూడా. అది కాదండి, ఈ రోజు మనందరం కలిసే కదా ఉండేది. అందుకే నేను డబ్బులు పెట్టలేదు. కాస్త ఉండండి, వస్తున్నాను. అమ్మా రెడీయా? అవుతుందిరా. వా, ఏంటమ్మా నాకు ఉప్మా నచ్చదని తెలుసు కదా, మళ్ళీ ఎందుకు చేస్తున్నావు? ఈ ఒక్కరోజు అడ్జస్ట్ చేసుకుని తినరా. అయ్యో ఇప్పటికే లేట్ అయిందమ్మా, ఇంకా కలుపుతూనే ఉన్నావు. ఇదిగో అయిపోతుందుండు. మా ఆ ఒకసారి ఇలా రామ్మా. వస్తున్నాను రా. లావణ్య, ఆ, ఇందులో నెయ్యి వేసి కలిపి విడికి పెట్టు. ఏంట్రా పిలిచావు? మా మేం పెళ్లికి వెళ్తున్నాము, మాకు టిఫిన్లు ఏమొద్దు. ఏంటి పెళ్లికా? అవునమ్మా. రోజు అందరికీ కలిపే కదరా టిఫిన్ చేసేది. పొద్దున్నే పెళ్లికి వెళ్తున్నావని రాత్రి చెప్పలేదే. అయినా ఎవరు పెళ్ళరా? అది మా ఫ్రెండ్ చెల్లెలు పెళ్లి. రాత్రి చెప్దాం అనుకున్నాను, కానీ మర్చిపోయాను. వదినా, మర్చిపోతే ప్రమాదం ఏం లేదు. వెళ్ళేది పెళ్లికి, అక్కడ టిఫిన్లు భోజనాలు ఎప్పుడు పెడతారో తెలీదు. ఇప్పుడు తినేసి వెళ్ళండి. లేదు, పెళ్లికి టైం అయింది. మేం బయలుదేరతాం. అత్తయ్య, పెళ్లి నుంచి అలాగే షాప్కి వెళ్ళి రాత్రికొస్తాం. రాత్రికా? అంతసేపు పూజ ఎలా ఉంటుంది? సరే, ఓ పని చేస్తాను. లంచ్ టైంలో ఇంటికొచ్చి పూజను దిగబెట్టి వెళ్తాను. ఆ అవసరం లేదు, అది అక్కడే ఉంటుంది, మేం చూసుకుంటాం. సరే, కారులో వెళ్తున్నారా? అవునమ్మా. మీరేం భయపడకండి. మీ అబ్బాయిని కారే నడపనివ్వను, నేనే నడుపుతాను. ఎవరు నడిపితే ఏంటి, జాగ్రత్తగా వెళ్ళిరండి. వస్తావమ్మా. బాయ్ బాయ్ రా. బాయ్. బాయ్ పూజమ్మా. రామ్మా. చూసావట్రా, చూసావా? ఊళ్ళో జరిగే అన్ని పెళ్లిళ్ళకి వెళ్తున్నారు. మన ఇంట్లో ఒకతుంది, దానికి పెళ్లి చేయాలని మీ అన్నయ్యకి వదినికి ఆలోచనే రావట్లేదు. అందుకని వేరే వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళొద్దంటావా? ఇప్పుడేంటి, లావణ్యకి పెళ్లి చేయాలి అంతే కదా? అమ్మా నువ్వు అను, రేపే ఒక మంచి పెళ్లి కొడుకుని తీసుకొచ్చి పెళ్లి చేసేస్తాను. ఏంటన్నయ్యా నువ్వు? అమ్మ అంటే తొందరపడుతుంది. నువ్వు అలా అయితే ఎలా? ముందు నీ పెళ్లి, తర్వాతే నా పెళ్లి. ఏంటి అలా అంటావు? వయసులో ఉన్న పిల్లని ఇంట్లో పెట్టుకుని వాడెలా పెళ్లి చేసుకుంటాడే? దాంట్లో తప్పే ఉందమ్మా. నన్ను ఇంట్లో పెట్టుకుని తమ్ముడికి పెళ్లి చేస్తే తప్పు, అన్నయ్యకి చేస్తే తప్పేం లేదు. ఏయ్, మధ్యలో నన్ను లాగితే నెత్తి మీద ఒకటేస్తా. చూడు, అమ్మ చెప్పినట్టు ముందు నీ పెళ్లి, తర్వాతే నా పెళ్లి. లేదన్నయ్యా, నాకొచ్చే వదిన మంచి ఫ్రెండ్లా ఉండాలి. కనీసం 2 సంవత్సరాలైనా ఆమెతో జాలీగా గడపాలి. నా పెళ్లిలో ఆమె నాకు తోడుగా ఉండాలి. చాలా ఆశలే పెట్టుకున్నావు. ఆ వచ్చేది పెద్దాడు పెళ్ళల్లా ఉంటే అప్పుడేం చేస్తావే? అందుకేనమ్మా నేనే వెళ్ళి నాకు మంచి వదిని వెతికి తీసుకొస్తాను. ఈ విషయంలో నేను నిన్ను అన్నయ్యని నమ్మేదే లేదు. వదిన్ని నేనే సెలెక్ట్ చేస్తాను. బాగుంది అన్నయ్య, నీకు మంచి వదిని తెచ్చి పెడతాను. అప్పుడు నువ్వు నేను ఫ్రెండ్స్లా ఉంటాం, అవునా? ఊళ్ళో ఫ్రెండ్స్ అందరినీ నమ్ముతావు కదా, అలాగే నన్ను నమ్ము. నీకు మంచి బెటర్ హాఫ్ ని తీసుకొచ్చిస్తాను. ఒరేయ్, అదెప్పుడు అలా పిచ్చివాగుడు వాగుతుంది గాని, మన ఎదురేంటి మహేష్ వాళ్ళ అమ్మకి తెలిసిన బంధువుల అబ్బాయి ఒకరున్నారట. ఆ అబ్బాయి సెంట్రల్ గవర్నమెంట్ లో పనిచేస్తున్నాడట. పూణేలో ఉన్నాడట. గవర్నమెంట్ క్వార్టర్స్ కూడా ఇచ్చారట. ఒకసారి కనుక్కోరా. అలా చెప్పమ్మా దానికి. అన్నయ్య, నాకు ఇప్పుడే పెళ్ళొద్దన్నయ్య, ప్లీజ్. ఏయ్, మధ్యలో మాట్లాడకే, నేను మాట్లాడుతున్నాను కదా. ఒరేయ్, ముందు వాళ్ళు లావణ్య ఫోటో పంపమన్నారు.
అమ్మాయి నచ్చితే మిగతా విషయాలన్నీ మాట్లాడతామన్నారు. నా చెల్లెలు నచ్చకపోవడం ఏంటమ్మా? ఫోటో చూసిన వెంటనే ఫ్లైట్ పట్టుకొని వచ్చేస్తారు. అన్నయ్య, ఇది కాస్త ఓవర్గా లేదు? వింటే అందమైన వాళ్ళు అలుగుతారు. ఊరుకో. అమ్మా, నేను పూనా చైనా ఏం వెళ్ళను. నేను చెప్పినప్పుడు లోకల్లో పెళ్లి కొడుకుని చూడు. ఏంటి, లోకల్ పెళ్లి కొడుకా? అవునమ్మా, నిన్ను అన్నయ్యని చూడకుండా నేను ఉండలేను. వారానికి ఒక్కసారైనా నేను మిమ్మల్ని చూడాలి. పూణే వెళ్తే చపాతీలు చేస్తూ నేను చపాతీ అయిపోవడమే. ఏయ్, నీకు నోరు ఎక్కువైపోతోందే. వెళ్ళు, వెళ్ళి కాఫీ పెట్టుపో. అబ్బా, ఏంటమ్మా నువ్వు? సర్లే వెళ్ళవే. ఒరేయ్, అదేవన్నా వాగుతుంది కానీ దాని ఫోటో నెగిటివ్ బ్యాగ్లో పెట్టాను. వచ్చేటప్పుడు ఫోటోలు తీసుకురా. సరే అమ్మా. సాయంత్రం మర్చిపోకురా. అడిగితే ఆ ఫ్రెండ్ దగ్గరికెళ్ళాను, ఈ ఫ్రెండ్ దగ్గరికెళ్ళానని సాకులు చెప్పకు. ఏంటి, వింటున్నావా? ఫోటోలు తెస్తా గానీ నా చెల్లెలు నా పూణే సంబంధానికి మాత్రం ఇవ్వనమ్మా. ఏంట్రా? అవునమ్మా, అది చెప్పినట్టు అది నిన్ను నన్ను చూడకుండా ఉండలేదు. ఇక్కడే ఏదైనా మంచి సంబంధం చూస్తే మనం కూడా అనుకున్నప్పుడు వెళ్ళి దాన్ని చూడొచ్చు. అమ్మాయిలకి పెళ్ళైతే పక్కింట్లో ఉన్న ఊరికే రారయ్యా. ఇదిప్పుడు ఇలాగే అంటుంది. పెళ్ళైన 2 నెలలకే మా ఇల్లు నా మొగుడు అంటూ సాకులు చెప్తుంది. ఇదనే కాదు, అందరమ్మాయిలు అంతే. ఏమో, ఆ విషయం నాకు తెలియదు మరి. సరే, నేను వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్తగా వెళ్ళరా. జాగ్రత్త. లలిత, నాన్న నిద్రపోతున్నారు కదా, ఫోన్ మోగుతుంది, ఎవరైనా చూడండి. అబ్బబ్బబ్బా, అలా ఫోన్ మొత్తుకుంటుంటే చూస్తూ ఊరుకుంటారేంటే? ఎవరైనా తీసి మాట్లాడండి. హలో హలో, ఎవరు? శ్రావణియా?